ఓం నమో వెంకటేశాయ. గోధూళిధూసరితకోమలకుంతలాగ్రం గోవర్ధనోద్ధరణగేళికృతప్రయాసం గోపీజనస్య కుచకుంకుమ ముద్రితాంగం గోవిందమిందువదనం శరణం భజామః అని చంద్రుని వలె ప్రహ్లాదకరమైనటువంటి ఆననం కలిగిన ఆ గోవింద స్వామికి మనం భక్తితో ప్రణమిల్లుతూ దివ్యధామంలో తిరుమల క్షేత్రంలో నాదనీరాజన వేదికగా ప్రతినిత్యము సాయం సంధ్య వేళ ఆ భగవంతునికి ప్రీతికరమైనటువంటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదాన్ని కావిస్తూ ఉన్నాం. అందులో భాగంగా నేడు కూడా యథాశక్తి మనందరం కూడా గురు ప్రార్థన, శ్రీనివాస ప్రార్థనతో పాటు సత్సంకల్పంతో ధ్యాన శ్లోకాలను ఆచార్యముఖంగా పఠించుకుని నేటి కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణాఖ్యకపిలోస్రముఖో దశాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయా క్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. అలం వ్రతైరలం తీర్థైరలం యోగైరలం మఖైః అలం జ్ఞానకథాలాపైః భక్తిరేకైవ
ముక్తిదా అని జ్ఞాన వైరాగ్యములైనటువంటి సుతులు డస్సి పడిపోతే, వారు కదలక మెదలక నిశ్చేష్టులై ఉంటే, తన పుత్రుల యొక్క స్థితిని చూసి భక్తి ఎంతో దుఃఖంతో పరివేదన చెందుతూ ఉంటే, అక్కడ ఉన్న నారద మహర్షి ఆ భక్తికి ఉన్నటువంటి శక్తిని, ఆ భక్తి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకు ప్రాణము కంటే మిన్న అని, అలాగే ఈ కలియుగంలో భక్తే అందరికీ కూడా గతి అని, భక్తి ద్వారానే ఇతరమైనటువంటివి మనకు సిద్ధింపజేస్తాయని, విష్ణువుని కూడా, విష్ణు సాయుధ్యాన్ని కూడా అందించడానికి సులభమైనటువంటి ప్రధానమైన సోపానము భక్తే అని తెలియజెపుతూ, భక్తిరేవ ముక్తిదా అని, భక్తేనమ్మా ముక్తిని అందిస్తుంది, అటువంటి భక్తివి నీవు, అంత శక్తివంతురాలవి, అందున కలియుగంలో నీవు ఈ రకంగా దుఃఖపడడం సముచితం కాదు, శక్తిని కూడా తీసుకో అని నారదుడు పరివిధాలుగా ఆమెకు ఉపదేశాన్ని చక్కగా బలం చేకూర్చే విధంగా ప్రసంగాన్ని పలికితే, తరువాత జరిగినటువంటి దాన్ని శౌనకాది మహర్షులకు సూత మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. సూత ఉవాచ ఇతి నారద నిర్ణీతం స్వమాహాత్మ్యం నిశంయస సర్వాంగపుష్టి సంయుక్త నారదం వాక్యమబ్రవీత్. ఈ రకంగా చక్కగా ఆ భక్తి యొక్క వైభవాన్ని గురించి, తన శక్తిని గురించి వివరణగా తెలియజేస్తే, ఇది నారద నిర్ణీతం స్వమాహాత్మ్యం, తన యొక్క భక్తి మాహాత్మ్యం గురించి భక్తికే తెలియవరిస్తే, సర్వాంగ పుష్టి సంయుక్త, ఆమె తన యొక్క అవయవాలన్నిటిలోకి కూడా, అన్నింటికీ కూడా కాస్త శక్తి కూడా తీసుకుంది. కాస్త శారీరకమైనటువంటి దారుఢ్యం అంటే శరీరంలో శక్తి అయితే వచ్చింది, ఆ వచ్చినటువంటి శక్తితోనే ఆ నారదుణ్ణి ఈ రకంగా అడుగుతోంది. నారదం వాక్యమబ్రవీత్ అంటే తాను కొంచెం తేరుకుంది, శారీరకంగా తేరుకుంది. ఆ తేరుకున్నటువంటి శక్తితో నారద మహర్షిని ఈ రకంగా ప్రశ్నిస్తోందయ్యా అని సూత మహర్షి శౌనకాది మహర్షులకందరికీ చెబుతూ ఉన్నారు. మరి ఏమి ఆ భక్తి చెప్పినటువంటి మాట? తనకు శక్తి అయితే వచ్చింది కాబట్టి ఆ సమయంలో భక్తి ఏం పలికింది అంటే, భక్తిరువాచ అహో నారద ధన్యోసి ప్రీతిస్తే మయి నిశ్చల న కదాచిత్ విముంచామి చిత్తే స్థాస్యామి సర్వదా. హే నారద, జనుల యొక్క అజ్ఞానాన్ని అంతటినీ తొలగించేటువంటి వాడివి, అలాగే జ్ఞానాన్ని అందించేటువంటి వాడవు నీవు. కాబట్టి నీ వల్ల ధన్యోసి, నేను ధన్యురాలనైతేనయ్యా. అంతేకాదు నీ యందు నాకు ఎంతో ప్రీతి కూడా కలిగింది, అది నిశ్చలమయంగా ఉంది, నిశ్చలంగా ఉంది. అందుచేత నకదాచిత్ విముంచామి చిత్తే స్థాస్యామి సర్వదా, ఎప్పుడూ కూడా నీ మనస్సులోనే నేను ఉంటాను అని భక్తి ఆ నారదుడి మాటలకు మెచ్చి పలికింది. అందుకని భక్తికి ప్రతీక, భక్తి సూత్రాలు అందించినటువంటి వాడు, భక్తి పరిపూర్ణుడు, భక్తులలో అగ్రగణ్యుడు ఎవరు అంటే ముందు గుర్తొచ్చేది నారద మహర్షి, దేవర్షి. కాబట్టి అటువంటి నారదుని యొక్క మనస్సులో ఎప్పుడూ నేను ఉంటాను అని పలికింది. ముందు నారదుడు పలికినటువంటి దానికి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యత్వాన్ని తెలియజేసుకుంది. భక్తి అంతటితో ఆగిందా అంటే, ఆమె అసలుదైనటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని మరొక్క మారు తెలియవరుస్తోంది నారదునికి. కృపాళునా త్వయా సాధో మద్బాధ ధ్వంసితాక్షణాత్ పుత్రయోశ్చేతనా నాస్తి తతో బోధయ బోధయ. తల్లి మనసు కదా అయ్యా, పిలిచిన వెంటనే, కనబడిన వెంటనే నేను స్వామి అని ఆహ్వానించగానే చక్కగా వచ్చి కృప చూపించి, కృపాళువు కాబట్టి నీవు, సాధువు కాబట్టి, సజ్జనుడు కాబట్టి నా బాధనంతటినీ కూడా, నాకు ఉన్నటువంటి శారీరకమైనటువంటి స్థితిని అంతటినీ కూడా ఏదైతే
కష్టసాధ్యంగా ఉందో దానిని క్షణాధ్వంసిత ఒక్క క్షణకాలంలోనే నీవు పోగొట్టావయ్యా. కాబట్టి నేనైతే తేరుకున్నాను, నా వరకు కొంత శారీరకమైనటువంటి ఇబ్బంది ఏదీ లేదు. తిరిగి నేను నా యవ్వనాన్ని శక్తిని కూడా తీసుకున్నాను. అందున బృందావనంలో ఉన్నాను కాబట్టి, భక్తి స్వరూపాన్ని కాబట్టి నాకు పర్వాలేదు. కానీ అసలు చింత అది కాదు కదా నారదా. నీవు పుత్రయోశ్చేతనానాస్తి, నువ్వు ఇన్ని చెప్పినప్పటికీ కూడా, ఎంత చేసినా నీవు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నా పుత్రులైనటువంటి ఈ జ్ఞాన వైరాగ్యులు ఉన్నారు కదా, వీరిలో ఏ రకమైనటువంటి చేతనము కనబడట్లేదు, నిశ్చేష్టులై పడి ఉన్నారయ్యా. కాబట్టి వారు మేలు కొలిపే విధంగా, వారు తిరిగి యవనాన్ని సంపాదించుకునే విధంగా, శక్తి కూడదీసుకునే విధంగా నువ్వు బోధయ్య బోధయ్య తల్లి ఆర్తిచుండి చెప్పయ్యా చెప్పయ్యా నారద అని ఎంతో ఆర్తితో ఆ నారద మహర్షిని తన పుత్రుల గురించి, జ్ఞాన వైరాగ్యుల గురించి అడిగి వారికి కూడా శక్తి వచ్చే విధంగా, వారు ముందు మేలుకునే విధంగా ఏదో ఒక జ్ఞానాన్ని నువ్వు బోధించవయ్యా నారద మహర్షి అని చెప్పి ప్రాధేయపడింది. ఆ తదుపరి జరిగినటువంటి విషయాన్ని సూత మహర్షి తెలియజేస్తూ, సూత ఉవాచ తస్యా వచః సమాకర్ణ్య కారుణ్యం నరదో గతః తయోర్బోధనమారేభే కరాగ్రేణ విమర్దయన్. ఎప్పుడైతే ఆ తల్లి అంత దీనంగా అడిగిందో, ఆమె యొక్క తస్యా వచః సమాకర్ణ్య, ఆమె చెప్పినటువంటి మాటలన్నిటినీ చాలా శ్రద్ధగా జాగ్రత్తగా సముచితంగా ఆలోచించినటువంటి వాడై ఆ మాటలు విన్న వెంటనే ఆయనలో కరుణ ఉప్పొంగింది, కారుణ్యంతో ఆయన నిండిపోయింది ఆయన మనస్సంతా కూడా. అందుచేత ఏదైనా సరే వీరిద్దరికీ ఏదో ఒక బోధ చేసి మేలు కొలపాలి వీళ్ళని అని జ్ఞాన వైరాగ్యాల్ని తయోర్బోధన మారేభే, వారికి ఏదో ఒక బోధన చేద్దాం. ఏది బోధించడం ద్వారా, ఏది చెప్పడం ద్వారా వారికి మెలకు వస్తుంది, తిరిగి వాళ్ళు చైతన్యాన్ని పొందుతారు అని ముందు ఆయన తన యొక్క కరాగ్రేణ విమర్దయన్, నెమ్మదిగా వారిని తన చేతులతో, నాయనా జ్ఞానము, నాయనా భక్తి లేనాయనా అని ఎవరైతే నిదురిస్తున్నటువంటి పిల్లలను పెద్దవాళ్ళు ప్రీతితో ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఏ రకంగా మేలు కొలుపుతారో, మనం కూడా ఆదమరిచి నిద్రించినటువంటి పిల్లవాడు ఏదైనా వాడు చదువుకోవాల్సి వచ్చినా లేదా అసుర సంధ్య వేళ అయినా చేయవలసిన పని ఉంటే వారిని ఏ రకంగా నిద్ర లేపుతాం, బాబు నాన్న లేనాయన సమయం అయింది స్కూల్కి వెళ్ళాలి లేదా ఇతరమైనటువంటి పని ఉంది నాయన అని ఎంత ప్రేమగా మనం వారిని లేపుతామో, అంతకన్నా మించిన ప్రేమతో తన చేతులతో వారిద్దరినీ కూడా స్పృశిస్తూ కాస్త కదుపుతూ వారిద్దరినీ కూడా కరాగ్రేణ విమర్దయన్, వారిద్దరినీ కూడా లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నారద మహర్షి. అంతేకాదు, ముఖం సంయోజ్య కర్ణాంతే శబ్దముచ్చై సముచ్చరన్ జ్ఞాన ప్రబుధ్యతాం శీఘ్రం రే వైరాగ్య ప్రబుధ్యతాం అని ఆయన చేసినటువంటి ప్రయత్నానికి ఆ జ్ఞాన వైరాగ్యాలు ఇద్దరిలో ఏమాత్రము కదలిక అయితే లేదు. వెంటనే ఆయన ఏం చేశాడయ్యా అంటే, వారి దగ్గరకు అంటే వారి చెవుల దగ్గరకు, కర్ణాల దగ్గరకు తన యొక్క ముఖాన్ని ఉంచి, ముఖం సంయోజ్య కర్ణాంతే శబ్దముచ్చై సముచ్చరన్, కాస్త గట్టిగా మనం మామూలుగా లేపుతాం, పిల్లలు లేవకపోతారు కాబట్టి వాళ్ళ దగ్గరికంటూ వెళ్ళి ఇతరులకు ఇబ్బంది కలగకుండా, వారు ఇబ్బంది పడకుండా ఏ రకంగా మేలుకోగలుగుతారో, మెలకువ తెచ్చుకోగలుగుతారో ఆ రకంగా నాయనా జ్ఞాన ప్రబుధ్యతాం, లేనాయన ఓ జ్ఞానమా నీవు మేలుకో లే అని చెబుతూ, శీఘ్రం త్వరగా మేలుకోవయ్యా, రే వైరాగ్య ప్రబుధ్యతాం, నాయనా వైరాగ్యమా నీవైనా లేవయ్యా అని ఎంతో ప్రీతితో ఆ పిల్లలిద్దరినీ కూడా తాను స్పృశించి అలాగే వారి కర్ణముల వద్ద బిగ్గరగా చెబుతూ మేలుకొలిపేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి ఆలోచన తట్టింది,
దేనిని వినడం ద్వారా, దేన్ని తెలుసుకోవడం ద్వారా లోకంలో మానవులందరూ కూడా పరిపూర్ణులవుతారో అటువంటి దాన్ని ఉపదేశించాలి అని అనుకున్నాడు. అనుకున్న తడవున వారి చెవి దగ్గరే ఉన్నాడు కదా తన యొక్క ముఖాన్ని పెట్టుకుని, అంటే లేపుతూ వారికి వేద వేదాంత ఘోషైశ్చ గీతా పాఠైర్ముహుర్ముహు బోధ్యమానో తదా తేన కథంచిత్తోత్థితో బలాత్. వారికి వేదాన్నంతటినీ కూడా చెవిలో బోధన చేశాడు. అంతటితో ఆగలేదు. ఆ వేదముల యొక్క అంతముందు ఉండేటువంటి ఉపనిషత్ సారాన్నంతటినీ కూడా బోధించాడు. వేద వేదాంత ఘోషైశ్చ. అంతటితో ఆగలేదు. ఈ వేద వేదాంత సారాన్ని అంతటినీ కూడా తనలో ఇముడ్చుకుని లోకానికి అర్జునుని వ్యాజంగా తీసుకుని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం నుంచి వచ్చినటువంటి గీతా పాఠాన్ని కూడా అనేక మార్లు వారిద్దరికీ కూడా చెవి దగ్గరికి వెళ్ళి బోధించాడు. వేద వేదాంత ఘోషైశ్చ గీతా పాఠైర్ముహుర్ముహు. మాటి మాటికి నిరంతరము వేదాంత విషయాలు చెప్పాడు, వేదాల గురించి చెప్పాడు, వేదాన్ని పఠించాడు. అలాగే గీతా సారాన్ని, గీతా బోధనని చేశాడు. అలా నిరంతరం చెబుతూ ఉంటే వారిలో బోధ్యమానో తదా తేన, ఈ రకంగా వారిద్దరికీ చెబుతూ ఉంటే కథంచిత్ ఏదో రకంగా కొంచెం వారిలో ఒక కదలిక అనేటువంటిది, అది కూడా అత్యంత బలాన్నంతటినీ కూడా తీసుకుని వారు ఏదో కొంచెం కదులుతున్నారా అన్నటువంటి భావన కలిగింది. అలా లేస్తున్నటువంటి వారే కాస్త కదలికైతే ఉంది వారిలో. నేత్రైరనవలోకంతో జృంభంతో సలసావుభౌ భగవత్ ఫలితో ప్రాయ శుష్కకాష్ఠ సమాంగకౌ. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు కన్నులు తెరుద్దామని ప్రయత్నం చేసినప్పటికీ కన్నులు తెరవలేకపోతూ ఉన్నారు, చూడలేకపోతూ ఉన్నారు. నేత్రైర్ అనవలోకంతో, వారిద్దరూ కూడా కన్నులు ఉన్నప్పటికీ, చూసేటువంటి శక్తి వారి కన్నులకు ఉన్నప్పటికీ కూడా చూడలేకపోతూ ఉన్నారు. జృంభంతో, నోట ఆవలింతలు వస్తూ ఉన్నాయి. సా అలసావుభౌ, ఇద్దరూ కూడా మందంగా పడి ఉన్నారు. కదలిక లేద్దామనే ప్రయత్నం కనబడుతోంది, కానీ లేవలేకపోతూ ఉన్నారు. ఇలా వారిలో ప్రయత్నం చేస్తున్నారు, కొంచెం కదలిక వస్తోంది అనే భావన వస్తోంది, కానీ పూర్తిగా వారిలో ఏ రకమైనటువంటి కదలిక సంపూర్ణంగా కనబడట్లేదు. చివరికి వారందరూ కూడా ఎలా ఉన్నారయ్యా? భగవత్బలిదో ప్రాయ, కొంగవలే పాలిపోయి ఉన్నారు. వారి యొక్క అంగాలన్నీ ఎలా ఉన్నాయి? శుష్క కాష్ట సమాంగకౌ, ఎండిపోయినటువంటి కట్టెలు ఏ రకంగా ఉంటాయో అలా తేజో విహీనమై వారి యొక్క అంగాలు ఉన్నాయి. వారు ఇరువురు కూడా ఇంకా ఏ రకంగా ఉన్నారు అంటే క్షుత్క్షామౌతౌ నిరీక్ష్యైవ పునఃస్వాపరాయణౌ ఋషిశ్చింతాపరో జాతః కిం విధేయం మయేతి చ. ఆకలి దప్పిల చేత వారిద్దరూ కూడా బలహీనులై ఉన్నారు. అందున లేచినట్టే కాస్త కదలిక కనబడుతోంది, ఆవలింతలు చేస్తున్నారు. కాస్త అక్కడి నుంచి లేస్తారా అని ఎదురు చూసే లోపల మళ్ళీ స్వాపపరాయణం నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు. అంటే మనం ఒక రకంగా కోమా అంటామే, అలా ఆ స్థితిలోకి ఏ రకమైనటువంటి చైతన్యము లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా వారి యొక్క క్రియ జరుగుతోంది, కానీ కావలసినంత కదలిక వారిలో లేదు. ఇది చూసినటువంటి ఋషి, ఆ మహర్షి దేవర్షి, ఆయనకి కూడా చింతాపర్రో జాతః, చాలా ఆలోచనలో పడ్డాడు. కిం విధేయం మయేతి చ, ఇంకా నా వల్ల ఏమవుతుంది, ఏం చేయగలను అనేటువంటి భావన కలిగింది. ఎందుచేతనంటే ఉత్కృష్టమైనటువంటి వేదాన్ని వారికి బోధించాడు, వేదాంతాన్ని తెలియజెప్పాడు, గీతాసారాన్ని కూడా తెలియజెప్పాడు. అయినప్పటికీ కూడా వారిలో ఏ కదలిక రాలేదు అంటే ఇంక నేను ఏం చేయగలను అని చెప్పి ఆలోచిస్తూ అహో నిద్రా కథం యాతి వృద్ధత్వంచ మహత్తరం చింతయన్నితి గోవిందం స్మరయమాస భార్గవా. చివరికి ఎంత చేసినప్పటికీ కూడా వీరు నిద్ర నుంచి బయటికి రావట్లేదే, వీరి వృద్ధత్వం తొలగిపోయేటువంటి సూచన ఏమీ కనబడట్లేదే అని
ఆలోచించి చివరికి అన్నిటినీ మించినటువంటి దివ్యమైనటువంటి నామం ఏమిటి అంటే వేదాంత గీతాలో కూడా భగవద్గీత కన్నా వీటన్నిటినీ కూడా అందించినటువంటి వాడు ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మని బోధించేటువంటి దివ్య నామమే నాకు శరణమన్నాడు. మనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చదివేటువంటిది భక్తుల నోట పలికేటువంటి దివ్యమైనటువంటి నామాన్ని చింతించాడు. ఆ నామమేమిటి అంటే గోవిందం. ఆ గోవిందుణ్ణి ఏ రకంగా అయితే గాం విందతీతి గోవింద అని చెప్పి భూదేవిని ఏ రకంగా రక్షించాడో ఇదే వేదికగా ఆచార్యముఖంగా మనం తెలుసుకున్నాం. అంతేకాదు వేదాల చేత తెలియబడేటువంటి వాడు వేదవిత్ వేదవేద్యుడు అంటే గోవిందుడు అని. అటువంటి గోవిందుణ్ణి భక్తితో మనస్సులో తలుచుకున్నాడు. ఎప్పుడైతే గోవింద నామస్మరణ చేశాడో, ఆ పరమాత్మని పరంధామును శ్రీకృష్ణుణ్ణి స్మరించాడో, అందున గోవిందనామంతో స్మరించాడో, వెంటనే ఆయనకి ఒక మార్గం కనబడింది, ఒక దారి ఏర్పడింది. ఏమైంది అంటే చింతయన్నితి గోవిందం స్మరయామాస భార్గవ. అలా ఆలోచన చేయగానే వ్యోమవాణి తథైవాభూత్ మారుషే ఖిద్యతామితి ఉద్యమ సఫలస్తేయం భవిష్యతి న సంశయ. ఇది ఒక ఉదాహరణ మనకి. ఎవరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, సాక్షాత్తు నారదాది మహర్షులకు కష్టం వచ్చినప్పటికీ కూడా వారు కూడా స్మరించేటువంటి నామం గోవిందనామం. ఎప్పుడైతే ఆ గోవింద నామాన్ని ఆయన భక్తి శ్రద్ధలతో స్మరించాడో వెంటనే అశరీరవాణి, వ్యోమవాణి, ఆకాశవాణి వెంటనే పలికింది. తథైవాభూత్ మారుషే ఖిద్యతామితి. ఓ ఋషి, దేవర్షి, నీవు కూడా బాధపడితే ఎలా అయ్యా? నీకు ఏ విధమైనటువంటి చింత అవసరం లేదు. మా ఖిద్యతాం, నీవు బాధపడవద్దయ్యా. ఉద్యమ సఫలస్తేయం. నీ ఉద్యమం ఏదైతే ఉందో అయం ఉద్యమ సఫల. నువ్వు అనుకున్నటువంటి పని తప్పకుండా అవుతుందయ్యా. భవిష్యతి న సంశయ. నీవు నీ కోసం కాదు, నీ స్వార్థంతో ఈ పని చేయట్లేదు, లోకక్షేమం కోసం చేసేటువంటి పని కాబట్టి, దానికోసమై పరితపిస్తున్నావు కాబట్టి తప్పకుండా నీ ప్రయత్నం సఫలమవుతుంది అని ఆయనకు ఒక సానుకూల సందేశం అనేటువంటిది ఆకాశవాణి ద్వారా అందింది. ఏం చెప్పింది అంటే ఏతదర్థం తు సత్కర్మ సురర్షే త్వం సమాచర తత్తే కర్మాభిదాస్యంతి సాధవ సాధుభూషణ. నీ ఉద్యమం సఫలం కావాలి అంటే నారదుడి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ముందు భక్తికి శక్తి అందించడం. అందులో సఫలమయ్యాడు. ఇప్పుడు భక్తి కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో దానిని నెరవేర్చాలి. అదేమిటి అంటే జ్ఞాన వైరాగ్యాలు వారి ఇరువురు కూడా మేలుకునేటట్లు చేయాలి. కాబట్టి అది నీకు సఫలం అవ్వాలి అంటే నువ్వు ఏం చేయాలి అన్న దానికి ఆ వ్యోమవాణి చెబుతూ ఏతదర్థంతు, దీనికోసం సత్కర్మ, మంచి కర్మను నువ్వు చెయ్యాలయ్యా. సురర్షే త్వం సమాచర. హే సురర్షే, దేవఋషి, నువ్వు సత్కర్మని ఆచరించాలయ్యా. తత్తే కర్మాభిదాస్యంతి సాధవ సాధుభూషణా. నీవు ఏ సత్కర్మ చేయాలో ఆ సత్కర్మ ఏమిటి అనే సంశయం కలుగుతుంది కదా, దానిని నీకు సాధువులైనటువంటి వారు, సాధుభూషణులైనటువంటి వారు తెలియజేస్తారు. కాబట్టి నువ్వు సత్కర్మని ఆచరించాలి అని. ఈ సత్కర్మ ఏమిటో మనకు ఉత్తరోత్తర తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఒక మంచి పనిని చేయాలి, ఉత్తమోత్తమైనటువంటి పనిని చేయాలి అని చెప్పి వ్యోమవాణి చెబుతూ, అలా గనక ఆ సత్కర్మని గనక నీవు ఆచరించినట్లయితే సత్కర్మణి కృతే తస్మిన్ సనిద్రావృధతానయో గమిష్యతి క్షణాద్భక్తి సర్వతః ప్రసరిష్యతి. నీవు గతంలో భక్తికి మాటిచ్చి ఉన్నావు. ఏమని? గేహే గేహే జనే జనే, ప్రతి గృహంలోనూ ప్రతి జనుల్లోనూ భక్తిభావం ఉండే విధంగా చేస్తాను, అలా చెయ్యనట్లయితే నేను హరిదాసునే కాదు అని చెప్పి, కాబట్టి ఆ ప్రతిన కూడా
నీకు నెరవేరుతుంది ఎప్పుడు నువ్వు గనక సత్కర్మని ఆచరించినట్లయితే. దానితో పాటు ఎవరైతే ఈ నిద్రలో పడి ఉన్నారో, ఈ వృద్ధత్వాన్ని పడి ఉన్నారో, వృద్ధత్వాన్ని పొంది ఉన్నారో, ఆ జ్ఞాన వైరాగ్యాలు వారిద్దరికీ కూడా ఆ దోషం పోతుంది, వారు కూడా తిరిగి మామూలుగా ఉంటారయ్యా. కాబట్టి నువ్వు ఆ సత్కర్మ గురించి ఆలోచించవయ్యా అని చెబుతూ, ఇత్యాకాశవచ స్పష్టం తత్సర్వైరపి విశ్రుతం నారదో విస్మయం లేభే నేదం జ్ఞాతమితి బ్రువన్. ఈ రకంగా చెప్పినటువంటి అశరీరవాణి యొక్క, వ్యోమవాణి యొక్క మాటలు అక్కడున్న వారందరూ కూడా చక్కగా విన్నారు. ఇత్యాకాశవచస్పష్టం తత్సర్వైరపి విశ్రుతం. అక్కడున్న ఇతర నదులన్నీ కూడా ఏవైతే పరిచారకంగా ఉన్నాయో భక్తికి చెంతన, వాళ్ళు కూడా ఆలకించారు. కానీ నారదుడికి ఆశ్చర్యం వేసింది. నారదో విస్మయం లేభే నేదం జ్ఞాతమితి బ్రువన్. ఒక సత్కర్మని ఆచరించు, ఆ క్రియను ఆచరించడం ద్వారా నువ్వు చేసినటువంటి శపథం నెరవేరుతుంది. అలాగే ఈ జ్ఞాన వైరాగ్యాలు ఇద్దరూ కూడా మేలుకొంటారు అని చెప్పడం అంతా బాగుంది. కానీ అసలు ఆ సత్కర్మ ఏమిటి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆ సాధువులు ఎవరు, ఆ సాధు భూషణులు ఎవరు, ఇదేమీ తెలియనివ్వలేరే అనేటువంటి ఆశ్చర్యంతోనూ ఆలోచనతో కూడుకున్న వాడై దారైతే దొరికిందనుకున్నామే. గోవిందనామస్మరణ చేయగానే మనకి ఒక చక్కని మెరుపు తీగల ఈమెవో మాటలు వినిపించాయి, మనకి దారి దొరికింది అనుకునే లోపులోనే మళ్ళీ ఈ సంశయం వచ్చింది. ఆ కర్మేమిటో తెలియాలి, దాన్ని తెలియజేసేటువంటి సాధు పురుషులు మనకి తెలియాలి కదా అని అనుకుంటూ నారదుడు చెబుతూ ఉన్నాడు. నారద ఉవాచ అనయాకాశవాణ్యాపి గోప్యత్వేన నిరూపితం కిం వా తత్ సాధనం కార్యం ఏన కార్యం భవేత్తయోః. ఆకాశవాణి సూచన అయితే చేసింది, హింట్ అయితే ఇచ్చింది, బాగానే ఉంది సత్కర్మ చేయమని. కానీ ఆ రహస్యపూరితంగా గోప్యత్వేన నిరూపితం, గుప్త రూపంగా సూచించిందే. సత్కర్మ అని చెప్పింది కానీ ఆ సత్కర్మ ఏమిటో ఇదమిత్తంగా నాకు తెలియజేయలేదు. అలాగే ఎవరిని ఆశ్రయిస్తే ఆ సత్కర్మ మనకి బోధిస్తారో దాన్ని కూడా నాకు తెలియజేయలేదు. కాబట్టి కింవా తత్ సాధనం కార్యం, ఆ కార్యం జ్ఞాన వైరాగ్యాల్ని మేలుకొల్పడం అనేటువంటి కార్యంలో సాధనభూతమైనటువంటి ఆ కర్మ ఏమిటి, ఏన కార్యం భవేత్తయో, ఏ క్రియను ఆచరించడం ద్వారా, ఏ కర్మను ఆచరించడం ద్వారా నేను నా ప్రతినను నిలబెట్టుకోగలుగుతాను, భక్తికిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోగలుగుతాను అని చింతాపరుడై ఉండి అక్కడ కూడా క్వ భవిష్యంతి సంతస్తే కథం దాస్యంతి సాధనం మయాత్ర కిం ప్రకర్తవ్యం యదుక్తం వ్యోమభాషయా. ఆకాశవాణిని నాకు ఉపదేశమైతే చేసింది, చక్కని సందేశాన్ని అయితే అందించింది. కానీ క్వ భవిష్యంతి సంతః, వేదములు, వేదాంతము, గీతా పఠనము ఇవి పఠించినా కూడా వారు మేలుకోలేదు అంటే దీనికన్నా గొప్పదైనటువంటి కర్మ అది అయి ఉండాలి కదా. కాబట్టి ఆ కర్మ ఏమిటో తెలియాలి. సరే, అంత గొప్ప కర్మని బోధించేటువంటి వాళ్ళు కూడా సాధు పురుషులు, మహనీయులై ఉండాలి కదా. కాబట్టి ఆ మహనీయులు ఎవరో తెలియాలి. కాబట్టి క్వ భవిష్యంతి సంతః, ఎవరై ఉంటారు ఆ సజ్జనులు. అలాగే తే కథం దాస్యంతి సాధనం, ఆ క్రియని ఏం చేయాలో, దేనిని చేయడం ద్వారా నా క్రియ సఫలమవుతుందో, నెరవేరుతుందో దాన్ని ఎవరు బోధిస్తారు. మయాత్ర కిం ప్రకర్తవ్యం, నేను ఏం చేయగలను. యదుక్తం వ్యోమభాషయ, ఆ ఆకాశవాణి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం గోచరం కావడం లేదే, ఏం చేయాలో పాలుపోవట్లేదే అని అనేక రకాలుగా ఆయన క్రియ చేయాలని తెలిసింది. ఆ క్రియ ఒక సత్పురుషులు చెబుతారని తెలిసిందే తప్ప క్రియ ఏమిటో తెలియలేదు, సత్పురుషులు ఎవరో తెలియలేదు. మరి ఇటువంటి సమయంలో ఏం చేశారు అనేటువంటి ఆతృతో ఉన్నప్పుడు సూత మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. సూత ఉవాచ తత్ర ద్వావపి సంస్థాప్య నిర్గతో నరదో ముని తీర్థం తీర్థం వినిష్క్రమ్య పృచ్ఛన్ మార్గే మునీశ్వరాన్. అసలంటూ ఒక మార్గాన్ని నిర్దేశించింది కదా, ఒక కర్మ సత్కర్మ అనేది చేయాలని తెలియజెప్పింది వ్యోమవాణి.
ఆ సత్కర్మని ఒక సాధుభూషణులు సాధుపురుషులు తెలియపరుస్తారని చెప్పింది. కాబట్టి ఉన్న చోటనే కూర్చుని ఇదే మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే సత్కరం ఏమిటి, సాధుపురుషులు ఏమిటి పని అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి ఆయన ఏమి నిశ్చయించుకున్నాడు? తత్ర ద్వావపి సంస్థాప్య, అంతవరకు తన చేతిలో పెట్టుకున్నటువంటి ఆ జ్ఞాన వైరాగ్యం అనేటువంటి పిల్లలిద్దరినీ కూడా అక్కడే ఉంచి నిర్గతో నరదో ముని, అక్కడి నుంచి బయలుదేరాడు, ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఈ సత్పురుషులు సాధుపురుషులు ఎక్కడ ఉంటారు అంటే తీర్థాల్లో ఉంటారు, పుణ్యక్షేత్రాల్లో ఉంటారు. కాబట్టి తీర్థం తీర్థం వినిష్క్రమ్య, ప్రతి తీర్థానికి వెళుతూ ఉన్నాడు. వెళ్ళిన ప్రతి తీర్థం దగ్గర ప్రతి క్షేత్రం దగ్గర పృచ్ఛన్మార్గే మునీశ్వరాన్, అక్కడ ఉండేటువంటి మునులందరిలో కూడా ఈయనే సాధుజనుడు అయి ఉంటాడా, ఈయనే ఆ సత్కర్మం నాకు బోధిస్తాడా అనేటువంటి ఆశతో వారందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. ఆ అడిగే ముందు వారందరికీ కూడా ఆయన ఏం చెబుతున్నాడయ్యా అంటే, వృత్తాంత శ్రూయతే సర్వై కించిన్నిశ్చిత్యనోచ్యతే అసాధ్యం కేచన ప్రోచు దుర్జ్ఞేయమితి చాపరే. అక్కడున్నటువంటి మునీశ్వరులు, ఆయా తీర్థంలో ఉన్నటువంటి సాధు పురుషులందరూ కూడా ఈయన చెప్పేటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడా చాలా శ్రద్ధగా ఆకలింప చేసుకుంటూ ఉన్నారు, వింటూ ఉన్నారు. వృత్తాంత శ్రూయతే సర్వై, సర్వై వారందరి చేత ఆ వృత్తాంతం వినబడుతోందంటే వారందరూ చక్కగా వింటూ ఉన్నారు. విన్న తర్వాత వారేమైనా చెప్పారా అంటే, అంతా విన్న తర్వాత కొందరు అంటున్నారు, అయ్యా నువ్వు వేదం వేదాంతం భగవద్గీత ఇత్యాది ఉత్తమోత్తమైనటువంటివన్నీ కూడా పఠించినా వారు మేలుకోలేదు అంటే వాటిని మించినటువంటి సత్కర్మ ఏముంటుందయ్యా? అసాధ్యం. ఇంకా నాకు తెలిసి అసాధ్యం, ఇంకా దాన్ని మించినటువంటి కర్మ అంటూ ఏమీ లేరు. నువ్వు చేయవలసిన ప్రయత్నం అంతా చేశావు, అందున నువ్వే మహర్షివి దేవర్షివి, నీ వల్ల కాలేదంటే ఏమిటి అనేటువంటి భావనతో వాళ్ళందరూ కూడా కాస్త ఆయనలో నిరాశ కలిగే విధంగా అసాధ్యం కేచన ప్రోచు దుర్జ్ఞేయమిది జాపరే. అబ్బే దీనికి సమాధానం తెలిసేట్టుగా లేదయ్యా, అబ్బే చాలా కష్టం, ఎంత ప్రయత్నించినా ఎంత ఆలోచించినా నీకే తట్టలేదు అంటే ఒకటి, కనీసం పోనీ కష్టాల్లో ఉన్నవాడికి గట్టెక్కేటప్పుడు వారికి ఆలోచన వేరే రకంగా ఉంటుంది అని అనుకుంటే, పోనీ మాలాంటి వాళ్ళం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మాకు దీనికి సత్కర్మ ఏం చెయ్యాలి అనే దానికి సమాధానం దొరకట్లేదయ్యా అని కొంతమంది చెప్పారు. అంతేకాదు మరికొందరి పరిస్థితి ఎలా ఉందో చెబుతూ ఉన్నారు మహర్షి ఇక్కడ. ముఖీభూతాస్తథాన్యేతు కియతస్తు కియంతస్తు ఫలాయితాః. కొంతమంది అయితే ఏమీ చెప్పలేక సమాధానం లేక మౌనంగా ఉండిపోయి మూగవారిలో ఉండిపోయారు. కొంతమంది అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే తమకి అవమానం అవుతుందనేటువంటి దృష్టితో వారక్కడి నుంచి కియంతస్తు ఫలాయితాః నెమ్మదిగా జారుకోవడం మొదలుపెట్టారు. అంతా విన్న తర్వాత చెప్పకపోతే మనం చెప్పలేకపోయామనే అవమానం అనేటువంటిది ఏర్పడుతుందనే భావనతో కొంతమంది దానికి సమాధానం చెప్పకుండా పారిపోయేవాళ్ళు కొంతమంది, అంతా విని మౌనం వహించేటువంటి వాళ్ళు కొంతమంది, వేద వేదాంత ఘోషైశ్చ గీతా పాఠైర్విబోధితం. ఇన్ని విషయాలన్నీ కూడా నువ్వు వాళ్ళకి బోధించిన తరువాత కూడా వాళ్ళలో చలనం రాలేదు అంటే ఇంకా దానికి చెప్పవలసింది ఏముందయ్యా అని చెప్పి కేవలం అంతటితో ఆగకుండా భక్తి జ్ఞాన విరాగాణం నోదధిష్ఠత్రికం యదా ఉపాయో నాపరోస్తీతి కర్ణే కర్ణే జపంజనాః. నారదుడితో చెప్పడమే కాదు, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములనేవి మూడు కూడా ఇంకా నిలబడేటువంటి అవకాశం లేదు. నోదధిష్ఠత్, వీటికి ఇంకా తిరిగి మళ్ళీ పూర్వం యొక్క వైభవాన్ని పొందే అవకాశమే లేదు. ఉపాయో నాపరోస్థితి కర్ణే కర్ణే అజపంజనాః. ఒకరి చెవుల్లో ఒకళ్ళు అనుకుంటూ ఇంకా ఎవరూ చేసేదేం లేదండి, మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, వేద వేదాంత ఘోషలను గీతాపాఠము అవి విన్నా కూడా వాళ్ళల్లో ఏ రకమైన చలనం లేదు అంటే ఎన్నిసార్లు మనం అనుకుంటాం, ఎన్నిసార్లు అంటాం ఇదే విషయం చెప్పిందే చెప్పడం పునశ్చరణం కింద. కాబట్టి చివరికి తీర్మానం ఏం చేశారండి అంటే వారందరూ కలిసి యోగినా నరదేనాపి స్వయం న జ్ఞాయతే తు యత్
తత్కథం శక్యతే వక్తుం ఇతరైరిక మానుషైః. వచ్చిన వాడికి అడిగిన వాడిని ఆయన్నే కాస్త పైకి ఎత్తుతూ అంటే గొప్పగా చెబుతూ యోగినా నరదేనాపి, సాక్షాత్తు అజ్ఞానాన్ని తొలగించేటువంటి నారదుడు వల్లే కాలేదు అంటే స్వయం జ్ఞాయతే తుయతు, ఆయనకే తెలియలేదు అంటే తత్కథం శక్యతే వక్తుం ఇతరైరిక మనుషైః, ఇతర మానవుల వల్ల దానికి ఉపాయం చెప్పడం ఏమవుతుందండి. కాబట్టి ఏవం ఋషిగణే పృష్టైః నిర్ణీయోక్తం దురాసదం, ఇంకా అందరూ కూడా నిశ్చయించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటయ్యా ఈ పరంగా ఉపాయం సత్కర్మ ఏమైనా తెలుస్తుందా, దాన్ని చెప్పే సాధు మహర్షి ఎవరన్నా ఉన్నారా చెబుతారా అంటే అయ్యా మేమందరం ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పి ఋషిగణాలందరూ కూడా ఏమిటి నిర్ణయించుకున్నాడు, దురాసదం, ఇది సాధ్యపడేటువంటి విషయం కాదు, ఇది సాధ్యము కానిటువంటి విషయము, ఇది అసంభవం, ఇంకా జరగదు అని. అలా ఎప్పుడైతే వారందరూ అన్నారో ఆయన పాపం ఎక్కడా కూడా వారన్ని మాటలు చెప్పినప్పటికీ నిరాశ పొందలేదు. ఏదో ఒక తీర్థంలో ఏదో ఒక సాధు పురుషుల ద్వారా నాకు ఉపాయం తెలియకపోతుందా అని చెప్పి తతశ్చింతాదురస్సోథ బదరీవనమాగతః తపశ్చరామి చాత్రేతి తదర్థం కృత నిశ్చయః. అనేక తీర్థాలను సందర్శించాను, మునీశ్వరులు యతీశ్వరులు సాధు పురుషులు అందరినీ అడిగాను, కనబడిన ప్రతివాడికి వృత్తాంతాన్ని తెలియజేశాను. ఇంత చేసినప్పటికీ కూడా ఎక్కడా నాకు ఉపాయం తట్టలేదు అని చిట్ట చివరకు ఆ నారద మహర్షి తతశ్చరామి చాత్రేతి తదర్థం కృతనిశ్చయ అని తపశ్చరామి, ఇంక నేను తపస్సును ఆచరిస్తాను. ఆ తపస్సు ద్వారా అది కూడా ఎక్కడ బదరీవనమాగత, బదరీ క్షేత్రానికి విచ్చేసి ఏదైనా ఈ ఉపాయం కోసం తపస్సు చెయ్యాలి అని ఆయన నిశ్చయం చేసుకున్నాడు. అలా ఆయన తపస్సు చెయ్యాలని ఎప్పుడైతే నిశ్చయం చేసుకున్నాడో అంటే ఎవరు ఎన్ని ఆటంకాలు ఏర్పరిచినప్పటికీ, మన కార్య సాధనలో ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినప్పటికీ అదే విధంగా మన కార్యం సిద్ధించదు అని ఎంతమంది ఎన్ని మార్లు చెప్పినప్పటికీ కూడా ఎక్కడైతే సంకల్ప శుద్ధి ఉంటుందో అక్కడ కార్యసిద్ధి కూడా ఉంటుంది అనడానికి నిదర్శనంగా చిట్ట చివరకు ఆయన బదరికి చేరి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తావద్దర్శపురత సనకాదీన్ మునీశ్వరాన్ కోటి సూర్య సమాభాసాన్ ఉవాచ ముని సత్తమః. ఎప్పుడైతే ఆయన తపస్సునకు ఉపక్రమిస్తూ ఉన్నాడో అంతలో ఆయనకి కనబడ్డారు. ఎవరు కనబడ్డారండి, ఎవరిని చూశారండి అంటే పురతః, ఆయనకి ఎదురుగుండా సనకాదీన్ మునీశ్వరాన్, సన చతుష్టయాన్ని, సనక సనందన సనత్సుజాత సనత్కుమారులు అనేటువంటి సనచతుష్టయాన్ని వీక్షించాడు ఆయన. వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే కోటి సూర్య సమాభాసాన్, కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతి కలిగిన వారిగా వారు భాసిల్లుతూ ఉన్నారు, ప్రకాశిస్తూ ఉన్నారు. వారు జ్ఞానస్వరూపులు కాబట్టి అంతటి కాంతి వారిలో కనబడుతోంది. అటువంటి వారందరినీ చూడగానే నారదుడికి ఎంతో ఆనందం కలిగింది. ఆనందం కలిగి ఉవాచ ముని సత్తమః, వారిని ఏదో ప్రశ్న వేయబోతూ ఉన్నాడు, వారిని అడగబోతూ ఉన్నాడు. తదుపరి ఆ సనచతుష్టయాన్ని నారదుడు ఏ రకంగా ప్రశ్నించాడు, ఆ అడిగినటువంటి నారదునకు ఏ విధంగా వీళ్ళు బదులిచ్చారు అన్న అంశాన్ని యథాశక్తి మనం రేపటి రోజున ఈ భాగవత మహాత్మ్య అంశంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి నేటి రోజున నారదుడి యొక్క ఏదైతే ప్రయత్నం ఉన్నదో అంటే ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినప్పటికీ కూడా పరోపకారార్థం ఆ భక్తి యొక్క పుత్రులైనటువంటి జ్ఞాన వైరాగ్యాలు ఇరువురిని కూడా నిలబెట్టాలి, వారికి చేతన స్థితిని తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం ఎటువంటిదో అటువంటి ప్రయత్నం మనం కూడా మన సత్క్రియలందు చెయ్యాలి. తద్వారా మనకు ఆ భగవంతుడే దానికి కావలసినటువంటి దారి చూపుతాడు అనేటువంటి విశ్వాసాన్ని ఉంచుకుని అన్నిటికీ మించి మనకు ఎంత కష్టం వచ్చినా ఆ కష్టం నుంచి కడతీర్చేటువంటి దివ్యమైనటువంటి నామం గోవిందనామము అన్న అంశాన్ని కూడా
నిరంతరం మనం మనస్సులో ముద్రించుకుంటూ ఇటువంటి భాగ్యాన్ని అందజేసిన ఆ గోవిందునకు మనందరము కూడా ప్రణమిల్లుతూ తదుపరి ఆచార్యుల వారు మనందరి చేత కూడా శ్రీమద్ భాగవత పారాయణ కార్యక్రమాన్ని కావింపజేస్తారు. ఆ పారాయణ కార్యక్రమంలో పాలు పంచుకుందాం, స్వామి సేవలో తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధంలో 9వ అధ్యాయాన్ని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే నవమోऽధ్యాయః బ్రహ్మోవాచ జ్ఞాతోసి మేద్య సుచిరాన్నను దేహభాజాం జ్ఞాతోసి మేద్య సుచిరాన్నను దేహభాజాం న జ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యం న జ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యం నాన్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం నాన్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం మాయా గుణ వ్యతికరాత్ యదుగుర్విభాసి మాయా గుణ వ్యతికరాత్ యదుర్విభాసి రూపం యదేతదవబోధరసోదయేన రూపం యదేతదవబోధరసోదయేన శశ్వన్నివృత్తతమసః సదనుగ్రహాయ శశ్వన్నివృత్తతమసః సదనుగ్రహాయ ఆదౌ గృహీతమవతారశతైకబీజం ఆదౌ గృహీతమవతారశతైకబీజం యన్నాభిపద్మభవనాదహమావిరాసం యన్నాభిపద్మభవనాదహమావిలాసం నాతః పరం పరమయద్భవతః స్వరూపం నాతః పరం పరమయద్భవతః స్వరూపం ఆనందమాత్రమవికల్పమవిద్ధవర్చః ఆనందమాత్రమవికల్పమవిద్ధవర్చః పశ్యామి విశ్వసృజమేకమవిశ్వమాత్మన్ పశ్యామి విశ్వసృజమేకమవిశ్వమాత్మన్ భూతేంద్రియాత్మకమదస్త ఉపాశ్రితోస్మి భూతేంద్రియాత్మకమదస్త ఉపాశ్రితోస్మి తద్వా ఇదం భువనమంగళమంగళాయ తద్వా ఇదం భువనమంగళమంగళాయ ధ్యానే స్మనోదర్శితంత ఉపాసకానాం ధ్యానే స్మనోదర్శితం త ఉపాసకానాం తస్మై నమో భగవతేను విధేమ తుభ్యం తస్మై నమో భగవతేను విధేమ తుభ్యం యో నాదృతో నరకభాగ్భిరసత్ప్రసంగైః యో నాదృతో నరకభాగ్భిరసత్ప్రసంగైః ఏతు త్వదీయచరణాంబుజకోశగంధం ఏతు త్వదీయచరణాంబుజకోశగంధం జిఘ్రంతి కర్ణవివరైః శృతివాతనీతం జిఘ్రంతి కర్ణవివరైః శృతివాతనీతం భక్త్యా గృహీతచరణః పరయా చ తేషాం భక్త్యా గృహీతచరణః పరయా చ తేషాం నాపైషినాథ హృదయాంబురుహాత్ స్వపుంసాం నాపైషినాథ హృదయాంబురుహాత్వపుంసాం తావద్భయం ద్రవిణదేహ సుహృన్నిమిత్తం తావద్భయం ద్రవిణగేహ సుహృన్నిమిత్తం శోకస్పృహా పరిభవో విపులశ్చ లోభః శోకస్పృహా పరిభవో విపులశ్చ లోభః తావన్మమేత్య సదవగ్రహ ఆర్తిమూలం తావన్మమేత్య సదవగ్రహ ఆర్తిమూలం యావన్నతేంఘ్రిమభయం
ప్రవృణీత లోకః యావన్నతేఘ్రిమభయం ప్రవృణీత లోకః దైవేన తే హత ధియో భవతః ప్రసంగాత్ దైవేన తే హత ధియో భవతః ప్రసంగాత్ సర్వాశుభోపశమనాద్విముఖేంద్రియాయే సర్వాశుభోపశమనాద్విముఖేంద్రియాయే కుర్వంతి కామసుఖలేశలవాయ దీనాః కుర్వంతి కామసుఖలేశలవాయ దీనాః లోభాభిభూతమనసో కుశలాని శశ్వత్ లోభాభిభూతమనసో కుశలాని శశ్వత్ క్షుత్రుత్రిధాతుభిరిమా ముహురర్ద్యమానాః క్షత్రుత్రిధాతుభిరిమా ముహురద్యమానాః శీతోష్ణవాతవరషైరితరేతరాచ్చ శీతోష్ణవాతవర్షైరితరేతరాచ్చ కామాగ్నినాచ్యుతరుషా చ సుదుర్భరేణ కామాగ్నినాచ్యుతరుషా చ సుదుర్భరేణ సంపశ్యతో మన ఉరుక్రమసీదతే మే సంపశ్యతో మన ఉరుక్రమసీదతే మే యావత్ పృథక్త్వమిదమాత్మన ఇంద్రియార్థ యావత్ పృథక్త్వమిదమాత్మన ఇంద్రియార్థ మాయాబలం భగవతో జన ఈశ పశ్యేత్ మాయాబలం భగవతో జన ఈశ పశ్యేత్ తావన్న సంస్ృతిరసౌ ప్రతిసంక్రమేత తావన్న సంస్కృతిరసౌ ప్రతిసంక్రమేత యర్థాపి దుఃఖ నివహం వహతి క్రియార్థ యర్థాపి దుఃఖ నివహం వహతి క్రియార్థ అహ్న్యాపృతార్థకరణాని నిశ్చయానా అజ్ఞాపృతార్థకరణాని నిశ్చయానా నానా మనోరథ ధియా క్షణభగ్న నిద్రాః నానా మనోరథ ధియా క్షణభగ్న నిద్రా దైవాహతార్థరచనా ఋషయోపి దేవ దైవాహతార్థరచనారుషయోపి దేవ యుష్మత్ప్రసంగ విముఖా ఇహ సంసరంతి యుష్మత్ప్రసంగ విముఖా ఇహ సంసరంతి త్వం భావయోగ పరిభావిత హృత్సరోజే త్వం భావయో పరిభావిత హృత్సరోజే ఆసే శ్రుతేక్షిత పథో నను నాథ పుంసాం ఆసే శ్రుతేక్షిత పథో నరునాథ పుంసాం యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తద్వపుః ప్రణయసే సదనుగ్రహాయ తత్తద్వపుః ప్రణయసే సదనుగ్రహాయ నాతి ప్రసీదతి తథోపచితోపచారైః నాది ప్రసీదతి తథోపి చితోపచారైః ఆరాధితః సురగణైర్హృది బద్ధకామైః ఆరాధితः సురగణైర్హృది బద్ధకామైః యత్సర్వభూతదయయా సదలభ్యయైకో యత్సర్వభూతదయయా సదలభ్యయైకో నానాజనేష్వవహితః సుహృదంతరాత్మా నానాజనేష్వవహితः సుహృదంతరాత్మా పుంసామతో వివిధ కర్మభిరధ్వరాద్యైః పుంసామతో వివిధ కర్మభిరధ్వరాద్యైః
దానేన చోగ్రతపసావ్రతచర్యయా చ దానేన చోగ్రతపసా వ్రతచర్యయా చ ఆరాధనం భగవతస్తవ సత్క్రియార్థో ఆరాధనం భగవతస్తవ సత్క్రియార్థో ధర్మోర్పితః కర్హి చిద్ధ్రియతే న యత్ర ధర్మోర్పితః కర్హి చిద్ధ్రియతే న యత్ర శశ్వత్స్వరూపమహసైవ నిపీత భేద శశ్వత్స్వరూపమహసైవ నిపీత భేద మోహాయ బోధధిషణాయ నమః పరస్మై మోహాయ బోధదిషణాయ నమః పరస్మై విశ్వోద్భవస్థితిలయేషు నిమిత్తలీలా విశ్వోద్భవస్థితిలయేషు నిమిత్తలీలా రాసాయతే నమ ఇదం చక్రుమేశ్వరాయ రాసాయతే నమ ఇదం చక్రుమేశ్వరాయ యస్యావతార గుణకర్మ విడంబనాని యస్యావతార గుణకర్మ విడంబనాని నామాని యేసు విగమే వివశా గృణంతి నామాని యేసు విగమే వివశా గృణంతి తేనైక జన్మ శమలం సహసైవ హిత్వా తేనైక జన్మ శమలం సహసైవ హిత్వా సంయాంత్యపావృతమృతం తమజం ప్రపద్యే సంయాంత్యపావృతమృతం తమజం ప్రపద్యే యో వా అహం చ గిరిశశ్చ విభుస్వయం చ యో వా అహం చ గిరిశశ్చ విభుస్వయం చ స్థిత్యుద్భవ ప్రళయ హేతవ ఆత్మమూలం స్థిత్యుద్భవ ప్రళయ హేతవ ఆత్మమూలం భిత్వా త్రిపాద్వవృధ ఏక ఉరు ప్రరోహః భిత్వా త్రిపాద్వవృథ ఏక ఉరు ప్రరోహః తస్మై నమో భగవతే భువనద్రుమాయ తస్మై నమో భగవతే భువనద్రుమాయ లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే యస్తావదస్య బలవానిహ జీవితాశాం యస్తావదస్య బలవానిహ జీవితాశాం సద్యశ్చినత్య నిమిషాయ నమోస్తు తస్మై సద్యశ్చినత్య నిమిషాయ నమోస్తు తస్మై యస్మాద్బిభేమ్యహమపి ద్విపరార్ధధిష్ణ్యం యస్మాద్బిభేమ్యహమపి ద్విపరార్థధిష్ణ్యం అధ్యాసితః సకలలోక నమస్కృతం యత్ అధ్యాసితః సకలలోక నమస్కృతం యత్ తేపేతపో బహుసవో వరురుత్సమానః తేపేతపో బహుసవోరుత్సమానః తస్మై నమో భగవతే ధిమఖాయ తుభ్యం తస్మై నమో భగవతే ధిమఖాయ తుభ్యం తిర్యం మనుష్య విబుధాదిషు జీవయోనిషు తిర్యం మనుష్య విబుధాదిషు జీవయోనిషు ఆత్మేచ్ఛయాత్మకృత సేతు పరీప్సయాయః ఆత్మేచ్ఛయాత్మకృత సేతు పరీప్సయాయః రేమే నిరస్తరతిరప్యవరుద్ధ దేహః రేమే నిరస్తరతిరప్యవరుద్ధ దేహః తస్మై నమో భగవతే పురుషోత్తమాయ తస్మై నమో భగవతే పురుషోత్తమాయ యో విద్యయానుపహతోపి దశార్థవృత్త్యా యో విద్యయానుపహతోపి దశార్థవృత్త్యా నిద్రామువాహ జఠరీకృతలోకయాత్రః నిద్రామువాహ జఠరీకృతలోకయాత్రః
అంతర్జలేహి కశిపుస్పర్శానుకూలాం అంతర్జలేహి కశిపుస్పర్శానుకూలా భీమోర్మిమాలిని జనస్య సుఖం వివృణ్వన్ భీమోర్మిమాలిజనస్య సుఖం వివృణ్వన్ యన్నాభిపద్మభవనాదహమాసమీడ్య యన్నాభిపద్మభవనాదహమాసమీడ్య లోకత్రయోపకరణో యదనుగ్రహేణ లోకత్రయోపకరణో యదనుగ్రహేణ తస్మై సమస్త ఉదరస్థ భవాయ తస్మై నమస్త ఉదరస్థ భవాయ యోగ తస్మై సమస్త ఉదరస్థ భవాయ యోగ తస్మై నమస్త ఉదరస్థ భవాయ యోగ నిద్రావసాన వికసన్నలినేక్షణాయ నిద్రావసాన వికసన్నలినేక్షణాయ తస్మై సమస్త ఉదరస్థ భవాయ యోగ నిద్రావసాన వికసన్ నలినేక్షణాయ తస్మై నమస్త ఉదరస్థ భవాయ యోగ నిద్రావసాన వికసన్నలినేక్షణాయ సోయం సమస్త జగతాం సుహృదేక ఆత్మా సోయం సమస్త జగతాం సుహృదేక ఆత్మా సత్వేన యన్మృడయతే భగవాన్ భగేన సత్వేన యన్మృడయతే భగవాన్ భగేన తేనైవ మే దృశమనుస్పృశతాద్యథాహం తేనైవ మే దృశమనుస్పృశతాద్యథాహం స్రక్ష్యామి పూర్వవదిదం ప్రణత ప్రియోసౌ స్రక్ష్యామి పూర్వవదిదం ప్రణత ప్రియోసౌ ఏష ప్రపన్న వరదో రమయాత్మశక్త్యా ఏష ప్రపన్న వరదో రమయాత్మశక్త్యా యద్యత్ కరిష్యతి గృహీత గుణావతారః యద్యత్ కరిష్యతి గృహీత గుణావతారః తస్మిన్ సవిక్రమమిదం సృజతోపి చేతో తస్మిన్ సవిక్రమమిదం సృజతోపి చేతో యుంజీత కర్మ శమలం చ యథా విజహ్యాం యుంజేత కర్మ శమలం చ యథా విజత్వాం నాభిహ్రదాదిహ సతోంభసి యస్య పుంసో నావిహ్రదాదిహ సతోంభసి యస్య పుంసో విజ్ఞానశక్తిరహమాసమనంత శక్తేః విజ్ఞానశక్తిరహమాసమనంత శక్తేః రూపం విచిత్రమిదమస్య వివృణ్వతో మే రూపం విచిత్రమిదమస్య వివృణ్వతో మే మారీరిషీష్ట నిగమస్య గిరాం విసర్గః మారీరిషీష్ట నిగమస్య గిరాం విసర్గః సోసావదభ్రకరుణో భగవాన్ వివృద్ధ సోసావదభ్రకరుణో భగవాన్ వివృద్ధ ప్రేమస్మితేన నయనాంబురుహం విజృంభన్ ప్రేమస్మితేన నయనాంబురుహం విజృంభన్ ఉత్థాయ విశ్వవిజయాయ చ నో విషాదం ఉత్థాయ విశ్వవిజయాయ చ నో విషాదం మాధ్వ్యా గిరాపనయతాత్ పురుషః పురాణః మాధ్యాగిరాపనయతాత్ పురుషః పురాణః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ స్వసంభవం నిశామ్యైవం స్వసంభవం నిశామ్యేవం తపో విద్యా సమాధిభిః తపో విద్యా సమాధిభిః యావన్మనోవచస్తుత్వా యావన్మనోవచస్తుత్వా విరరామ సఖిన్నవత్ విరరామ సఖిన్న
अन्नवत् अथाभिप्रेतमन्वीक्ष्य अथाभिप्रेतमन्वीक्ष्य ब्राह्मणो मधुसूदनः ब्राह्मणो मधुसूदनः विषण्णचेतसन्तेन विषण्णचेतसं तेन कल्पव्यतिकराम्भसा कल्पव्यतिकराम्भसा लोकसंस्थानविज्ञाने लोकसंस्थानविज्ञाने आत्मनः परिखिद्यतः आत्मनः परिकिद्यतः तमाहागाधया वाचा तमाहागाधया वाचा कश्मलं शमयन्निव कश्मलं शमयन्निव श्रीभगवानुवाच श्रीभगवानुवाच मा वेदगर्भगास्तन्द्रीम् मा वेदगर्भगास्तन्द्री सर्ग उद्यममावह सर्गविद्यममावह तन्मया पादितं ह्यग्रे तन्मया पादितं ह्यग्रे यन्मां प्रार्थयते भवान् यन्मां प्रार्थयते भवान् भूयस्त्वन्तप आतिष्ठ भूयस्त्वं तव आतिष्ठ विद्यां चैव मदाश्रयाम् विद्यां चैव मदाश्रयाम् ताभ्यामन्तर्हृदि ब्रह्मन् ताभ्यामन्तर्हृदि ब्रह्मन् लोकान् द्रक्ष्यस्य पावृतान् लोकान् रक्ष्यस्य पावृतान् तत आत्मनि लोके च तत आत्मनि लोके च भक्तियुक्तः समाहितः भक्तियुक्तः समाहितः द्रष्टासि मां ततं ब्रह्मन् द्रष्टासि मां ततं ब्रह्मन् मयि लोकां स्वमात्मनः मयि लोकान् स्वमात्मनः यदा तु सर्वभूतेषु यदा तु सर्वभूतेषु दारुष्वग्निमिव स्थितम् दारुष्वग्निमिव स्थितम् प्रतिचक्षीत मां लोको प्रतिचक्षीत मां लोको जह्यात्तर्ह्येव कश्मलम् जिह्यातर्ह्येव कश्मलम् यदा रहितमात्मानम् यदा रहितमात्मानम् भूतेन्द्रियगुणाशयैः भूतेन्द्रियगुणाशयैः स्वरूपेण मयोपेतम् स्वरूपेण मयोपेतम् पश्यन् स्वाराज्यमृच्छति पश्यन् स्वाराज्यमृच्छति नानाकर्मवितानेन नानाकर्मविधानेन प्रजा बह्वी सिसृक्षतः प्रजा बह्वी शुश्रूषतः नात्मा वसीदत्यस्मिंस्ते आत्मावसीदत्यस्मिंस्ते वर्षीयान्मदनुग्रहः वर्षेयान्मदनुग्रहः ऋषिमाद्यं न बध्नाति ऋषिमाद्यं न बध्नाति पापीयां स्वां रजो गुणः पापीयां स्वां रजो गुणः यन्मनोमयि निर्बद्धम् यन्मनोमयि निर्बद्धम् प्रजा संसृजतोऽपि ते प्रजा संसृजतोऽपि ते ज्ञातोऽहं भवता त्वद्य ज्ञातोऽहं भवता त्वद्य दुर्विज्ञेयोऽपि देहिनाम् दुर्विज्ञेयोऽपि देहिनाम् यन्मां त्वं मन्यसे युक्तम् यन्मां त्वं मन्यसे युक्तम् भूतेन्द्रियगुणात्मभिः भूतेन्द्रियगुणात्मभिः तुभ्यं मद्विचिकित्सायाम् तुभ्यं मद्विचिकित्साया आत्मा मे दर्शितो बहिः आत्मा मे दर्शितो बहिः नालेन सलिले मूलम् नालेन सलिले मूलम् पुष्करस्य विचिन्वतः पुष्करस्य विचिन्वतः यच्चकर्धाङ्गमत्स्तोत्रम् यच्च कर्ताङ्गमत्स्तोत्रम् मत्कथाभ्युदयाङ्कितम् मत्कथाभ्युदयाङ्कितम् यद्वा तपसि ते निष्ठा यद्वा तपसि ते निष्ठा स एव मदनुग्रहः स एव मदनुग्रहः प्रीतोऽहमस्तु
భద్రంతే ప్రీతోహమస్తు భద్రంతే లోకానాం విజయేచ్ఛయా లోకానాం విజయేచ్ఛయా యదస్తౌషీర్గుణమయం యదస్తౌషీర్గుణమయం నిర్గుణం మానువర్ణయన్ నిర్గుణం మానువర్ణయన్ య ఏతేన పుమాన్ నిత్యం యయేతేన పుమాన్ నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్ స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్ తస్యాశు సంప్రసీదేయం తస్యాశు సంప్రసీదేయం సర్వకామవరేశ్వరః సర్వకామవరేశ్వరః పూర్తేన తపసా యజ్ఞైః పూర్తేన తపసా యజ్ఞైః దానైర్యోగ సమాధినా దానైర్యోగ సమాధినా రాద్ధం నిశ్రేయసం పుంసాం రాధం నిశ్రేయసం పుంసాం మత్ప్రీతిస్తత్వవిన్మతం మత్ప్రీతిస్తత్వవిన్మతం అహమాత్మాత్మనాం ధాతః అహమాత్మాత్మనాం ధాతః ప్రేష్ఠः సన్ ప్రేయసామపి ప్రేష్టః సన్ప్రేయసామపి అతో మయి రతిం కుర్యాత్ అతో మయి రతిం కుర్యాత్ దేహాదిర్యత్కృతే ప్రియః దేహానిర్యత్కృతే ప్రియః సర్వవేదమయేనేదం సర్వవేదమయేనేదం ఆత్మనాత్మాత్మయోనినా ఆత్మనాత్మాత్మయోనినా ప్రజాసృజయథా పూర్వం ప్రజాసృజయథా పూర్వం యాశ్చ మయ్యనుశేరతే యాశ్చ మయ్యనుశేరతే మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ తస్మా ఏవం జగత్స్రష్ట్రే తస్మా ఏవం జగత్స్రష్టే ప్రధాన పురుషేశ్వరః ప్రధాన పురుషేశ్వరః యజ్యేదం స్వేన రూపేణ యజ్యేదం స్వేన రూపేణ కంజనాభస్థిరోదధే కంజనాభస్థిరోదధే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయస్కంధే నవమోऽధ్యాయః నవమోऽధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.